ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. రియల్మీ వాళ్ళు కొత్తగా 2 మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. కాదు కొత్తగా సిరీస్లో 2 మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్. మొబైల్ వచ్చేసి స్పెక్స్ పరంగా చూస్తే బడ్జెట్ మొబైల్ అని అర్థమవుతుంది, కానీ రియల్మీ వాళ్ళు వచ్చేసి పవర్ మొబైల్ అని చెప్తున్నారు. యాక్చువల్లీ పవర్ మొబైల్ అంటే ప్రాసెసర్ నుంచి రావాలి, కానీ ఇందులో ప్రాసెసర్ తప్ప మిగతావన్నీ బాగున్నాయి. ఎందుకు ఈ మాట అన్నాను, ఒక్క 3 మినిట్స్ ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక మన విషయంలోకి వెళ్తే రియల్మీ వాళ్ళు పీజీ సిరీస్ నుంచి 2 కొత్త మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఇక ఈ మొబైల్స్కి వచ్చేసి P1 అలాగే P1 Pro అని అయితే పేర్లు పెట్టేశారు. ఈ మొబైల్స్ని ఏప్రిల్ 15న ఇండియాలో అయితే లాంచ్ చేస్తున్నారు, అది కూడా ఫ్లిప్కార్ట్ ద్వారా. ఇక ఈ మొబైల్కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ కూడా ఉంటే జెన్యూన్ అన్బాక్సింగ్ అలాగే రివ్యూ కూడా మనం కూడా చేయగలం. మొదటిగా P1 Proకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఈ మొబైల్ వచ్చేసి 3 కలర్స్లో అయితే మనకు లభిస్తుంది. అవి వచ్చేసి పికాక్ గ్రీన్, ఫానిక్స్ రెడ్ అలాగే ప్యారెట్ బ్లూ. ఈసారి ఈ మొబైల్ కలర్స్తో పాటు బ్యాక్ సైడ్ డిజైన్ కూడా యూనిక్గా కొత్తగా తీసుకొచ్చారు. మన ఫెదర్తో పెయింట్ వేస్తే ఏ విధంగా కనిపిస్తుందో ఈ మొబైల్ పైన మనకు ఆ విధంగా కలర్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇక P1 Proకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. 6.7 ఇంచెస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2000 nits బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది. స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అయితే ఇవ్వట్లేదు. తక్కువ బడ్జెట్ కదా, మేబీ బడ్జెట్ ప్రాబ్లమ్ అయితే తీసేస్తుంటారు. స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్, 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్, అలాగే LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ కూడా ఉంటుంది. Android 14 మీద వస్తుంది. 2+ years అప్డేట్స్ కూడా ఇస్తారు. ఇది తక్కువగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది, కాకపోతే రియల్మీ వాళ్ళు దీన్ని P సిరీస్ పవర్ సిరీస్ అని ఎందుకన్నారో నాకైతే అర్థం కాలేదు. కొంచెం మంచి ప్రాసెసర్ ఇచ్చుంటే నేను కూడా దీన్ని పవర్ సిరీస్ అని ఒప్పుకునేదాన్ని. సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50+2+2 MP మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. OSకి కూడా సపోర్ట్ చేస్తుంది. 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసి 16 MP ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ అలాగే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్, 2 కెమెరా పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ బడ్జెట్లో మనం ఇంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 5000 mAh బ్యాటరీ, 45 వాట్ పవర్ ఛార్జర్, అది కూడా బాక్స్లోనే ఇస్తున్నారు. పర్లేదు, మంచి స్పీడ్ ఉన్న ఛార్జర్ ఇచ్చారని చెప్పొచ్చు. ఈ మొబైల్ బేస్ వేరియంట్ వచ్చేసి 20,000 బిలోనే ఇస్తారని చెప్తున్నారు. ఈ మొబైల్కి గట్టి కాంపిటీషన్ లావా బ్లేజ్ కర్వ్ మొబైల్, దీనికి కూడా గట్టి కాంపిటీషన్ ఇస్తుందని అంటున్నారు. ఇక రెండో మొబైల్ వచ్చేసి రియల్మీ P1 5G, దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఈ మొబైల్ వచ్చేసి 2 కలర్స్లో వస్తున్నట్టు తెలుస్తుంది. ఒకటి వచ్చేసి పికాక్ గ్రీన్ అలాగే ఫోనిక్స్ రెడ్ కలర్. మొదటిగా డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అలాగే IP54 వాటర్ రేటింగ్తో వస్తుంది. ఇది కూడా 2000 nits బ్రైట్నెస్ ఉంటుందని అంటున్నారు. అలాగే 3.5 mm జాబ్ కూడా ఉంటుందని అంటున్నారు. చూడాలి. దీంట్లో Dimensity 7050 ప్రాసెసర్ వాడారు. 6 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్, LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ, అలాగే Android 14 మీద వస్తుంది. 2+ years అప్డేట్స్ కూడా ఇస్తారు. రియల్మీ వాళ్ళు ఈ ప్రాసెసర్ని టెస్ట్ చేసే Antutuలో 6 lakh వరకు స్కోర్ చేసిందంట. నార్మల్గా ఈ ప్రాసెసర్ 5,50,000 వరకు స్కోర్ చేయగలుగుతుంది. వీళ్ళకి ఇంకొంచెం ఎక్కువ వచ్చింది అంతే. ఈ ప్రాసెసర్ అంతగా పర్ఫార్మెన్స్ చేయలేదు. మరి దీనికి పవర్ మొబైల్ అని ఎందుకు చెప్పారో అర్థం కాలేదు. దీన్ని బడ్జెట్ మొబైల్ అని చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50+2+2 MP ఫ్రంట్ వచ్చేసి 16 MP అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి మనకి 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయవచ్చు. రియల్మీ బ్రాండ్ నుంచి అయితే ఫోటో క్వాలిటీ కొంచెం బాగానే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 45 వాట్ పవర్ ఛార్జర్, అది కూడా బాక్స్లోనే ఇస్తున్నారు. ఈ మొబైల్ వచ్చేసి 15,000 లోపే తీసుకొస్తుందని అని అంటున్నారు. బేస్ వేరియంట్ అయితే కంపల్సరీ 15,000 లోపే తీసుకొస్తారు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇక ఈ 2 మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఆన్లైన్లో దొరికిన సమాచారం ప్రకారంగా అయితే చెప్తున్నాను. ఇంకా ఈ మొబైల్ అయితే లాంచ్ అవ్వలేదు, చెప్పాను కదా ఏప్రిల్ 15 అయితే లాంచ్ అవుతుంది. లాంచ్ అయిన తర్వాత కూడా నేనైతే మీకు మళ్ళీ వీడియో అయితే చేస్తాను. కొంచెం 90% అయితే కరెక్ట్గానే ఉంటుంది, ఒక 10% అటు ఇటుగా ఉంటుంది. అవి ఒకవేళ ఏమైనా చేంజెస్ కూడా ఉంటే నేనైతే మళ్ళీ ఒక వీడియో తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. ఇక నెగిటివ్ కామెంట్స్ చేసుకునే వాళ్ళైతే చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. మీ పెద్ద అన్నలకు రివ్యూని పంపిస్తారు కదా, అలా నాకేం పంపించారు. మనంతా జెన్యూన్గా ఉంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. అయితే ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.